హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ప్రాన్స్తో ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈజీగా ఇంట్లోనే హైజెనిక్గా చేసుకోవచ్చు. దీనికంటే ముందుగా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను. హాఫ్ కేజీకి 300 గ్రామ్స్ వచ్చాయి. వీటిని పసుపు, నిమ్మకాయ వేసుకొని వాష్ చేసుకోవాలి, నీచు వాసన పోయేంత వరకు. దీంట్లో చిటికెడు పసుపు వేస్తున్నాను, అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను, ఇంకా కొద్దిగా వేస్తున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఈ కారంలో ఉప్పు యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది నేను కొంచెం తక్కువగా వేస్తున్నాను. తగ్గితే తర్వాత వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల మైదా పిండి వేస్తున్నాను బైండింగ్ కోసం. అలాగే ఒక ఎగ్ కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది ఏమీ వాడట్లేదు. ఇందులో పసుపు వేశాను, మరియు కారం అనేది కొత్తది కాబట్టి మంచి కలర్ వచ్చింది, అలాగే స్పైసీగా కూడా ఉంది. ఈ విధంగా కలర్ వేయకుండా కారంతో మంచి కలర్ వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయిలో కొద్దిగా మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి వీటిని తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ ఎందుకు తక్కువగా వేయాలని చెప్పానంటే, మళ్ళీ దీన్ని రీయూజ్ చేసుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ ఐటెం కాబట్టి రీయూజ్ చేసుకోకుండా కొద్ది ఆయిల్లోనే కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ ఎక్కువ ఆయిల్తో చేయకుండా ఉంటాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. లోపల రొయ్య అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి అది ఉడికే వరకు కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పైన కోటింగ్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది, లోపల పచ్చి రొయ్య అనేది ఫ్రై అవ్వదు. ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే రెండవసారి కూడా ఇదే విధంగా వేసుకోవాలి, సేమ్ మెథడ్లో. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫుల్గా చూడండి. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు సీ ఫుడ్ తినరు. ఈ విధంగా చేస్తే పకోడీనా అనుకొని తినేస్తారు. అలాగే 4 పచ్చిమిర్చి చిలుకలు, 2 రెమ్మల కరివేపాకు ఈ విధంగా ఫ్రై చేసి గార్నిష్ కోసం వేసేసుకోవాలి. వేడి వేడి ప్రాన్స్ 65 రెడీ అయిపోయింది ఇంట్లోనే ఈజీగా. లోపల రొయ్య కూడా బాగా ఉడికిపోయింది, మీరే చూడండి. నచ్చితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.